ఇప్పటికే చాలా సమయం తీసుకున్నట్టున్నా నేను. ఇంకా 10 నిమిషాలా? 5 నిమిషాలు. ఓకే. చివరగా అంటే ఏది అనుకోకుండా ఆఖరికి ఏమైంది మనకి 2014 ముందు ఏ వాతావరణం ఉండే అదే వాతావరణం వచ్చింది. తెలంగాణ పోయింది, తెలంగాణ గురించి మాట్లాడడం పోయింది, తెలంగాణ అభివృద్ధి పోయింది. ఎంతసేపు అవనక్కని తిట్టుకోవడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా. అదేం భాష? అది భాష ఇంత దిగజారి ఎప్పుడు రాజకీయాల్లో లేదు. ఇంత దిగజారుడు భాష ఎప్పుడు లేదు. ఈ ముఖ్యమంత్రి అయితే మరీ అన్యాయం. ఎందుకంటే మొత్తం చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా ఈ బెల్ట్ తోటి కొట్టుడు, తర్వాత అజ్జేసుడు, లావులు ఇడిపించుడు, తొండలేసుడు. అసలు ఒక ముఖ్యమంత్రి భాష కాదు అది. ముఖ్యమంత్రి భాష మారిందంటే అర్థం ఏమిటంటే 2014 ముందు ఏదైతే వాతావరణం ఉండిందో, 2 రాజకీయ పార్టీల మధ్యనో, అధికారం కోరుకునే ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీల మధ్యలో ఉండే ఒక వ్యవహారం లాగా తెలంగాణ తయారైపోయింది. సగటు వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలలో ఉండేది. ఈ సగటు వ్యవహారం అంటే సగటు తెలంగాణగా మారిపోయింది. ప్రత్యేకత లేదు. ప్రత్యేకంగా ఏ ఆశయాల కోసం, ఏ ఉన్నతి కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ మార్పుల కోసం మనకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ మార్పులు మన కళ్ళ ముందర కనబడడం లేదు. అతి సాధారణమైన సాదా సీదా రాజకీయ తెలంగాణ తయారైంది. ఇదా మనం కోరుకున్నది? దానికి తోడు అస్తిత్వ చిహ్నాలుగా భావించే వాటికి కూడా అవమానం జరుగుతున్నది. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి అనే భావన మీద పెద్ద కొట్లాట అయింది. అప్పుడు మేమందరం ఎడిటర్లమందరం పూనుకొని రాసినాం, ఎడిటర్లమందరం మీటింగ్ పెట్టి మాట్లాడినాం. ఎందుకు తెలంగాణ తల్లి ఉండాలి? తెలుగు తల్లి మీకు ఉన్నప్పుడు మాకు తెలంగాణ తల్లి ఉంది. ఆ తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నది అనేది కాదు, తెలంగాణ తల్లి రూపాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ వచ్చినాక తెలంగాణ తల్లిని ప్రచారం చేసినాం. ఆ తెలంగాణ తల్లిని మార్చింది. సరే మార్చిండ్రు. ఆ తెలంగాణ తల్లి దొరసానన్నారు, మీరు రైతు తెలంగాణ బిడ్డ అన్నారు. సరే మంచిది, ఓకే ఫైన్. కానీ సెక్రటరియట్ ముందర వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు, తెలంగాణ తల్లి విగ్రహం పెడదామన్న చోట వేరే వాళ్ళ విగ్రహం ఎందుకు పెట్టినారు? అక్కడ బిగినైంది పతనం. ఏ మృత్యు, ఏ దళారి అని మనం అంటున్నామో, ఆంధ్ర పెత్తందారుల కోసం, వలస పెత్తందారుల కోసం ఇంతకు ముందు పనిచేసిన మృత్యు రాజకీయ నాయకులుగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తయారవుతున్నాయి. సేమ్ ప్రాసెస్. పెత్తనం వాళ్ళది. చంద్రబాబు కోసం నీటిపారుదల వ్యవస్థలు బలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి, ముందర కనబడుతున్నాయి. బనకచర్లాలు మాట్లాడితే చెప్పొచ్చు, వివరంగా చెప్పాలంటే అదొక టాపిక్. ఏది చెప్పినా అంతే. ఇవాళ అక్కడ రిప్రజెంటేషన్లలో వస్తున్న లోపాలు, కృష్ణా జలాల వినియోగము, తర్వాత గోదావరి జలాల వినియోగం, గోదావరి ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. మరోవైపు జయశంకర్ సార్ ఇన్ని చెప్పిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఒక సాంస్కృతిక చిహ్నాలు, కేసీఆర్ చేసిన ఒక గొప్ప పని ముందు నాకు విమర్శగా ఉండేది. అది ట్యాంక్ బండ్ దగ్గర కట్టడాలు కట్టొద్దు అనేది పర్యావరణవేత్తలు అది, కాబట్టి నాకు అభిప్రాయం ఉండేది. కానీ ఒక అద్భుతాన్ని నిర్మించినాడు ఆయన. హ్యాట్సాప్. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అయింది అది. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టేప్పుడు కూడా నాకు విమర్శలు ఉండే, అరే ఇది అని ఎందుకు గులగొడుతున్నాడు, ఎందుకు కడుతున్నాడు అని. సరే కట్టిండు, బాగున్నది. సెక్రటేరియట్ ముందర అమరవీరుల స్తూపం ఉంది, అది కట్టిండు. అన్నిటికి మించి ఏ అంబేద్కర్ అయితే ఆర్టికల్ 3 ద్వారా మన స్వరాష్ట్రాన్ని సాధించడానికి కారణమైనాడో, ఆ అంబేద్కర్ 125వ స్మరణలో ఆయన విగ్రహాన్ని 165 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినాడు. ఇవాళ ఐకాన్స్ ఈ 3. హైదరాబాద్ చార్మినార్ ఐకాన్ తర్వాత అది మన అతిపెద్ద ఐకాన్. ఈ 3 ఐకాన్స్ గా అంబేద్కర్ విగ్రహం పెట్టి, అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయరు, దానిలో ఉన్న మ్యూజియంలో ఏమి ఉండదు, ఓపెన్ చేయరు. అమరవీరుల స్తూపం ఓపెన్ చేయరు. ఏంది అసలు? ఏ చిహ్నాలైతే మనం గర్వంగా అనుకుంటామో ఆ చిహ్నాలను వీళ్ళు ఓపెన్ చేయరు. సరే కక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో పోయినాయి నిజమే, కానీ మేడిగడ్డ యువతలో ఒక ప్రాజెక్ట్ ఉంది కదా. మేడిగడ్డ నాకు తెలుసు, మొత్తం మేము టూర్ పోయినాం. ఆ ప్రాజెక్ట్ అవతలో ఉన్న ఒక మొత్తం ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు కదా. ఆ వ్యవస్థను ఉపయోగించుకొని కరువు కాలంలో నీళ్ళు ఎత్తిపోయచ్చు కదా. ఏం కష్టం వచ్చింది? ఎవరు చెప్పినారు ఇది? అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాల్లోకి పోతున్నారు. ఇదా మనం కోరుకున్న తెలంగాణ?